నెల్లూరు జిల్లా నూజివీడు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆల్ టైమ్ రికార్డు సాధించిన నూజివీడు శ్రీ శారదా జూనియర్ కళాశాల విద్యార్థిని కె దేదీప్య సాయిని పలువురు ప్రముఖులు అభినందించారు. శనివారం వెలువడిన ఇంటర్మీడియట్ బైపీసీ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 1వ ర్యాంకు సాధించిన దేదీప్య సాయికి కళాశాల కరెస్పాండెంట్ శంకర్రావు, అధ్యాపక బృందం కళాశాలలో అభినందనలు తెలిపారు. శ్రీ శారదా కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు నూజివీడు డివిజన్ టౌన్ పరిధిలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో తమ కళాశాల విద్యార్థులు నిలిచినట్లు శంకర్రావు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కళాశాల కరెస్పాండెంట్ కుప్పాల శంకర్రావు, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. నీట్ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ చదివి భవిష్యత్తులో మంచి డాక్టర్గా రాణించాలని కె దేదీప్య సాయి మీడియాకు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో తాను విద్యా సంస్థలను స్థాపించినట్లు కరెస్పాండెంట్ శంకర్రావు తెలిపారు. భవిష్యత్తులో మార్పులకు అనుగుణంగా విద్యను అందిస్తూ మంచి పౌరులను తయారు చేయటమే తమ లక్ష్యమని కరెస్పాండెంట్ శంకర్రావు తెలిపారు. ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నూజివీడు శ్రీ శారద విద్యా సంస్థలు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిందని తెలియజేయడానికి ఎంతో గర్వపడుతున్నాం. నూజివీడు శ్రీ శారదలో చదివే విద్యార్థి కె దేదీప్య సాయి 991 మార్కులతోటి సీనియర్ ఇంటర్ బైపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అదేవిధంగా సీనియర్ ఇంటర్లో 981 మార్కులతోటి 985 మార్క్స్ తోటి సీనియర్ ఎంపీసీ, తర్వాత జూనియర్ బైపీసీలో 431 మార్క్స్, తర్వాత 430, జూనియర్ ఎంపీసీలో 465, తర్వాత 464, 463, 462, 461, 460 మార్కులు సాధించి నూజివీడులో ప్రథమ స్థానంలో మాత్రమే కాకుండా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించి నూజివీడు గర్వపడే విధంగా నూజివీడు శ్రీ శారదా విద్యా సంస్థలు నిలిచినాయి అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. దీనికి ప్రధాన కారణం మా విద్యా సంస్థల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు అయినప్పటికీ మంచి ప్రణాళికతోటి అనుభవజ్ఞులైన అధ్యాపకులతోటి చక్కటి ప్రణాళికతోటి రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడానికి కృషి చేస్తున్నాం. దానికి కారణమైన మా అధ్యాపక బృందం మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూజివీడులో జేఈ మెయిన్స్లో కానివ్వండి, ఐఐటి కోచింగ్లో కానివ్వండి, తర్వాత నీట్లో మెడిసిన్ ర్యాంక్ సాధించే విధంగా కృషి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో నూజివీడు స్థాయిలో మెడిసిన్ ర్యాంక్ సాధించి నూజివీడికి ఇంకా గర్వకారణంగా నిలుస్తామని తెలియజేస్తున్నాం. మేము ఈ జూనియర్ కళాశాలని 2006 నుండి సుమారు 19 సంవత్సరాలు మంచి ఫలితాలు, వేల మంది విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా దీన్ని నిర్వహిస్తున్నాము. మా కళాశాలలో చదివిన చాలా మంది విద్యార్థులు సిఏ కంప్లీట్ చేసి చార్టెడ్ అకౌంట్లుగా అనేకమైన పేరొందిన కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేసిన విద్యార్థులు బ్యాంక్ మేనేజర్లుగా చాలా మంది ఉన్నారు. తర్వాత పోలీస్ శాఖలో ఎస్ఐ స్థాయిలో కూడా చాలా మంది విద్యార్థులు ఉన్నారని తెలియజేయడానికి గర్వపడుతున్నాం. ఈ 2006 నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక 15,000 నుంచి 16,000 మంది విద్యార్థులకి విద్యని అందించామని చెప్తున్నాము. తర్వాత 2010లో మేము డిగ్రీ కళాశాలను స్థాపించాము. దాని నుంచి కూడా పేద విద్యార్థులకి అగ్రశ్రేణి మార్కులు వచ్చే విధంగా మేము కృషి చేస్తున్నాం. ఈ సంవత్సరం 2024లో స్కూలుని శ్రీ శారదా ఒలింపియాడ్ ఇంగ్లీష్ మీడియం స్కూలుని స్థాపించాం. దానికి ప్రధాన ఉద్దేశం మేము నూజివీడులో ఐఐటి ఫౌండేషన్ కానివ్వండి, నీట్ ఫౌండేషన్ కానివ్వండి, యూపీఎస్సి ఫౌండేషన్లో మంచి ఎడ్యుకేషన్ని పేద విద్యార్థులకి తక్కువ ఖర్చుతోటి అందించాలనే లక్ష్యంతో మేము నిర్వహిస్తున్నాం.
విజయవాడకి లేదా దూర ప్రాంతాలకు వెళ్ళి సుమారు ఇంటర్మీడియట్ విద్యకి 8 నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టిన రాని మార్కుల్ని ఇక్కడ మేము తక్కువ అంటే వేల ఫీజుల్లో సాధిస్తున్నాం అని తెలియజేస్తున్నాం. ఈ విజయానికి కారణమైన మా విద్యార్థులు ముఖ్యంగా కె దేదీప్య సాయి సీనియర్ ఇంటర్మీడియట్ బైపీసీ స్టేట్ ఫస్ట్ ర్యాంకు, అదేవిధంగా వర్షిత 465 మార్క్స్. తర్వాత ఇంకొకటి జూనియర్ ఇంటర్మీడియట్ లో తుమ్మా టి మౌనిక 465 మార్క్స్ సాధించింది. అదేవిధంగా బైపీసీలో డివిజన్ స్థాయిలో సెకండ్ ర్యాంక్ ఏమశ్రీ ఆగిరిపల్లి విద్యార్థి అమ్మాయి, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి చదువుకుంటుంది. పి హరిప్రియ ఈ అమ్మాయికి డివిజన్ 3rd ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా బైపీసీలో కానీ ఎంపీసీలో కానీ సిఈసి నందు 466 తోటి డివిజన్ ఫస్ట్ మార్క్ సాధించాం జూనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో. కాబట్టి ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఇక్కడ మనము నూజివీడు ప్రాంత విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ముందు మంచి ర్యాంకులు సాధించే విధంగా మా సంస్థ కృషి చేస్తుంది. మీ అందరూ అందించే సహాయ సహకారాలకి, ఈ 19 సంవత్సరాల నుంచి మాకు అందించే సహాయ సహకారాలకి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఇంటర్మీడియట్ విద్యలో కానివ్వండి, మా విద్యా సంస్థల్లో కరస్పాండెంట్ గారైన జి రాధిక గారికి, అదేవిధంగా మా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారైనటువంటి సిహెచ్ నాగబాబు గారికి, అదేవిధంగా మా మొత్తం విద్యా సంస్థలకి అకాడమిక్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి అప్పాజీ సార్కి, తర్వాత మా స్కూలు శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూలు హెచ్ఎం గారైనటువంటి ఇజ్రాయెల్ మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నూజివీడు ప్రజలకి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మేము తక్కువ ఖర్చుతో జేఈ మెయిన్స్ ర్యాంకులు కానివ్వండి, ఐఐటి సీట్లు మరియు నీట్ సీట్లు అంటే మెడికల్ సీట్లు సాధించే విధంగా పక్కా ప్రణాళికతోటి మున్ముందు నూజివీడు గర్వపడేలా శ్రీ శారదా విద్యా సంస్థలు ఎదుగుతాయని ఆశిస్తున్నాం. దానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ ఇట్లు కె శంకర్రావు, చైర్మన్ శ్రీ శారదా విద్యా సంస్థలు. మీ అందరికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు దేదీప్య సాయి. ఈ రోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో 991 మార్క్స్ తో నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. నేను శ్రీ శారదా జూనియర్ కాలేజ్ లో సీనియర్ బైపీసీ కోర్స్ కంప్లీట్ చేశాను. ఈ మార్క్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఈ మార్క్స్ సాధించడానికి నాకు సపోర్ట్ చేసిన మా కాలేజ్ మేనేజ్మెంట్ కి, స్టాఫ్ కి అందరికీ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. మా కాలేజ్ లో స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ తో మాకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా బాగా టీచ్ చేస్తారు. దీనివల్ల నేను ఎంతో ఈజీగా ఈ మార్క్స్ తెచ్చుకోగలిగాను. ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో మంచి కాన్సెప్ట్ తో మా కాలేజ్ లో మంచిగా లెక్చరర్స్ అందరూ చెప్తారు. వచ్చే నీట్ లో కూడా మేము ర్యాంక్ సాధిస్తామని నేను చెప్తున్నాను.